ఏడా పెళ్లికి బయలుదేరతా ఉంటే నల్ల పిల్లిదా ఎదురొచ్చినది. పెళ్లికి ఏమైనా ప్రాబ్లం పుడుచునా? నేను దానికన్నా నల్లగుంటాను. ప్రాబ్లం ఉంటే పిల్లికి దా ఉండును, పెళ్లికి ఉండదు. రేయ్, ఓ, డ్రెస్ ఇప్పు. పెళ్లికి ఉండదా? సరే బాప్ప. సార్ వణకం సార్. நல்லா இருக்க ఏమిరా కిట్టు మళ్ళీ వస్తే ఎంత ధైర్యముడా నీకు? నరికేస్తున్నావు. ఒరే వేలుగా అసలే పిచ్చ చిరాకులో ఉన్నా, టైం కూడా లేదు, పక్కపరా. ఎన్నడా నీకు చిరకైతే నాకెన్నడా? డే నరికేస్తున్నావు. నీ స్టైల్లో నువ్వు కానీ రేయ్, రేయ్. ఎరా నరికేస్తావా? అమ్మో చాలా ఉంది నీకు. బాబ్జే ఆ కత్తి ఎందుకురా? జాగ్రత్తగా తీసుకో. నన్ను నరికి నరకు నరకరా. నన్ను నరకు ఏసై ఏసైరా నరకు. కత్తి వదిలేవా చంపేస్తా. ఈ చుట్టుపక్కల కనపడ మాకు పో. మంచి కామెడీ పీస్ లాగా ఉన్నారు రైడ్. ఏంటో అనుకున్నా, పర్వాలే, నాలాగనే బానే ఉన్నావు. వాడొక వేస్ట్ ఫెలో, సాడెస్ట్, చీటర్. ఆడికి అసలు ఫీలింగ్స్ లేవు. అలాంటి వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్తే ఏమర్థమవుతాయి చెప్పు? ఇంకోటేదో అన్నాడే. ఏమన్నాడే? ఏదో అన్నాడే కదా? ఏమన్నాడు అన్నయ్య? ఏదో అన్నాడే. సరే నువ్వు అని మర్చిపోయి సాంబార్ కానీ పెళ్లి చేసుకో. కొంపలు పుచ్చగలరా? ఏం చెప్పంటే ఏం చెప్తున్నారు? ఓ అది తిరిగాడనా? నువ్వు వాడి మొహం చూపించొద్దన్నావు కదా, అందుకని. అరే కిట్టు, ఇది వర్కౌట్ కావట్లేదు, తిరిగే. హాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావురా? అంటే ఇంట్లో అందరూ నేను మిస్ అవుతున్నారు. వదిన, అన్నయ్య, అంటే నేను కూడా అనుకో. అదే తీసుకెళ్దామని. అయినా ఈ సేట్ గడి ఇంట్లో డిస్కషన్ ఏంటి? మన ఇంటికి వెళ్దాం పద. మన ఇంటికా? ఇప్పుడు తీసుకెళ్తే ఇది కిడ్నాప్ అవ్వదా? చీ, ఇది కిడ్నాప్ ఎలా అవుద్ది? ఇప్పుడు మనం లవ్వర్స్ కదా. ఏంటి లవర్సా? నాకెప్పుడు ఐ లవ్ యూ చెప్పావురా? అసలు అల్లరి కూడా చెప్పలేదా? రే మీరు వచ్చేది నాకు సపోర్ట్ చేయడానికి రా. ప్లీజ్ రా. నా తప్పేనందు. నిన్నలా వదులుండకూడదు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చాను కదా. మళ్ళీ వదిలేస్తే 2 సార్లు మోసపోయానురా. నువ్వు పోగొట్టుకుంది నన్ను కాదు, నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని. నాకు పర్మనెంట్ కావాలి. ఇంతకంటే ఎలా చెప్పాలి నాకు తెలియలేదు అందు. మనసు లోపల బయట ఎప్పటికీ నువ్వేనందు. నా లైఫ్లో అతిపెద్ద సర్ప్రైజ్ నువ్వేనందు. మండు టెంట్లో చిల్డ్ బీర్ లాంటిదాన్ని. ఎప్పుడు లొడలొడా వాగుతూ పుష్కరానికి కోసం సైలెంట్ కొంటూ చూసావా? అప్పుడు పడిపోయినందు నీకు. నన్ను పొగుడుతున్నట్లేదు, తిడుతున్నట్టుంది. మాట్లాడినవుకే, నన్ను మాట్లాడినవుక. ఇప్పుడే సైలెంట్ ఉంటే అందంగా ఉంటామని చెప్పాను కదా. ట్రై చేయొచ్చు కదా. ఎప్పుడైతే నేను చూసిన నా లైఫ్ హైజాక్ అయిపోయింది నన్ను. కానీ నాకు ఈ లైఫే నచ్చింది. తనేమో 25 ఏళ్ళ నుంచి మారిన మా అన్నయ్య కూడా నాకు నీ మీద ప్రేమ చూసి మారిపోయినందు. అయినే మారంగా లేంది నా ప్రేమ ముందు నీ కోపం ఎంత ధైర్యంగా వచ్చాను నందు. ఇప్పుడేంటో సాంబార్ నువ్వు పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా నిన్ను. నువ్వంటే నా తనమ్మ మాట మాట గడిచేస్తానేంటి? అరే కిట్టు, బ్యాడ్ బాయ్. బాబోయ్, కళ్ళు మూసుకోవే.
అమ్మాయి అంటే ఎంత ప్రేమ ఒక అబ్బాయికి చెప్పడం రానప్పుడు ఇలా గట్టికి ముద్దు పెట్టుకోమన్నాడు డాక్టర్ కామేష్. ఇప్పుడు చెప్తున్నాను నందు, నువ్వంటే నాకు పిచ్చి. నేను మీ నాన్న ఎలా చూసుకుంటా నాకు తెలీదు, నేను మాత్రం నేను మీ అమ్మలా చూసుకుంటా. ఐ లవ్ యూ నందు. ఏంటి రాయుడు ఎంతసేపటికి రాడు? మళ్ళీ నా స్టైలు అంటాడు. ఆడు వల్ల కదా కానీ మన ప్లాన్ అమలు చేయి కానీ. సార్వాడు పెళ్లి కొడుకు మిస్సు బావగారు వచ్చారా? ఏమన్నా విడ్డూరము? ఎక్కడన్నా పెళ్లి కూతురుదా లేచిపోవును, ఇక్కడ పెళ్లి కొడుకే లేచిపోయి పొడిస్తాడే. కిట్టు కిడ్నాప్ చేశాడని తమిళనాడెల్లా తెలిసి పొడిచినది. ఇప్పుడు పెళ్లి కొడుకు లేడని తెలిస్తే ఇక నందు పొన్నుకు పెళ్లియే జరగడం ముడియాదని లోకం కొక్కరకో అనుకోయినే. అబ్బా ఏమిరా వేలు, అన్ని విషయాల్లో ఏమిరా పెడతాం వేలు? పెళ్లి కొడుకు లేచిపోయిన సంగతి ముందుగా నా చెవులుదానే చెప్పాలి. ఆ, ఇప్పుడు ఆ బంగారు తల్లి లైఫ్ ఏమవునో ఏమో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు పా? పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వుదానే. నాకు వైలెన్స్ అంటే ఇష్టం లేదండి, మానేశాం. మేము మారిపోయాం. నందుని కిడ్నాప్ చేసినందుకు క్షమాపణ అడగడానికి వచ్చాం. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్ వాడు. ఏయ్! ఆ, సార్ మమ్మల్ని నమ్మండి సార్. కిడ్నాపర్స్లో బతికిన మమ్మల్ని కొయినూరు వజ్రాల్లా తయారు చేసింది మీ అమ్మాయి. నందు కిట్టుని ప్రేమించిన మీ పెద్దరికం నిలబెట్టడం కోసం ఈ పెళ్లి ఒప్పుకుంది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ డబ్బు కూడా మీకు గిఫ్ట్గా తెచ్చాం, తీసుకోండి. అన్నా నీకు బిస్కెట్ మాదిరి వేస్తున్నాడు. దొడ్డ మనసుతో దుడ్డు ఇచ్చినాడు కదా. హలో, టీవీలో ఆ. పెళ్లి కొడుకు లేచిపోయాడని చెప్పి బ్రేక్ న్యూస్ పొడుస్తున్నారు. అప్పుడియా సర్వాడు? సన్ టీవీలో పెళ్లి కొడుకు లేచిపోయాడని బ్రేకింగ్ న్యూస్ వస్తుందంట. గుర్తున్నాడు ఎవడు ఇంక మన అమ్మాయిని పెళ్లి చేసుకోడు. మురుగా ఏంటి పెళ్లి కొడుకు లేచిపోయాడా? ఆమా సార్. మీరేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టున్నారు. రారా బాబు. ఇరింగి సార్, పొన్ను ప్రాబ్లం మీరే సాల్వ్ చేయవాలా? నేనేం చేయాలి? ఆమా, నా బిడ్డను పెళ్లి చేసుకోమని మీ తమ్ముడితో చెప్పవాలా? అది కుదరదు. ఏ అప్పుడే వాళ్ళిద్దరికి కుదిరినదే. అంటే మాకు సాంప్రదాయం ఉంది, ఊళ్ళో పరపతి ఉంది, ఇంట్లో గౌరవం ఉంది. ఇవన్నీ వదిలేసి ఎవడో పెళ్లి కొడుకు లేచిపోయాడు నా తమ్ముడికి ఇచ్చేయమంటావా? పెండి కొడుకు లేదు, పిండాకుడు లేదు, పెద్ద ముండావాడిని నీ కాళ్ళు పట్టుకుంటాను. నండ్రి నండ్రి. సరే సరే సరే. నిన్న తమాషాగా మాట్లాడుతా ఉన్నారు. ఓ మరి పెళ్లి కొడుకు దాంట్లో నీ హ్యాండ్ ఏమైనా ఉందా? రేయ్, హ్యాండే కదరా, ఫింగర్ కూడా లేదురా. కావాలంటే ఆ రోడ్డు మీద అమ్మో సచ్చి పుడుస్తాను. అయితే ఓకే. మామయ్య, మామూలే. నీ కూతురుని తీసుకుని బయటికి వెళ్ళాలి. సరే కీస్. నువ్వు పద బంగారం. హలో అన్నా నేను పోతరాజునన్నా. ఈ సాంబార్ గారితో నా చిరకాలం కోరిక తీరిందన్నా. నీ దండాన్ని నాకు ఇచ్చి నన్ను డాన్ని చేసి నువ్వు దేవుడు అయ్యావన్నా. ఈ జన్మలో రాంగ్ అడ్రస్ లో పుట్టాను గాని వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానన్నా. అదరగట్టు. గుడ్ లక్. నాన్న కాస్త రంగాన్ని వస్తావు. ఏందన్నా వాడిని సపోర్ట్ చేస్తుంటివి? వాడి ఏమో మిమ్మల్ని మించిపోవాలన్నానే. మనిషి ఆశపడతాడురా, తప్పిల్లే. అలా అని కుదురుగా ఉంటాడా? ఇలా కష్టపడతాడు. అలా కష్టపడ్డ ప్రతివాడు సక్సెస్ అయితే ఇండియా